నమస్తే వెల్కమ్ టు జిహెచ్ఆర్ లక్ష్మి అర్బన్ బ్లాక్స్ రియల్ ఎస్టేట్ గురు సహ సమర్పణ సైబర్ సిటీ డెవలపర్స్ వెస్ట్ బ్రూక్ రాధే స్కై ప్రాజెక్ట్ ఎట్ కొల్లూర్ సాకేత్ గ్రూప్ శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా టిఎస్ న్యూస్ డిజిటల్ రెజ్ టీవీ మరియు రెజ్ న్యూస్ పేపర్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ రంగంలో మళ్లీ కొనుగోలుదారుల కదలికలు మొదలయ్యాయి. ప్రాజెక్టుల సందర్శన పెరుగుతోంది. ఇంటి కొనుగోలుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే వారి సంఖ్య అధికమైంది. కోకాపేట్లో ఒక సంస్థ జూన్ నెలలో ఇప్పటి వరకు 18 ఫ్లాట్లను విక్రయించింది. కొల్లూరులో మరో సంస్థ గత నెలలో 20కి పైగా ఫ్లాట్లను అమ్మగలిగింది. అంతేందుకు ఏప్రిల్ దాకా నెలకు 5-6 ఫ్లాట్లను అమ్మిన నిర్మాణ సంస్థలకు మే నెలలో 15 దాకా విక్రయించారు. దీన్ని బట్టి హైదరాబాద్ రియల్ రంగంలో మళ్లీ అమ్మకాల కళ పెరుగుతోంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పలు నిర్మాణ సంస్థలు హైదరాబాద్ లో కొత్త ప్రాజెక్టులను ప్రకటించాయి. అసలు మార్కెట్లో డిమాండ్ ఉంటుందో లేదో, అమ్మకాలు జరుగుతాయో లేదో అనే భయం కొన్ని సంస్థలకైతే లోపల ఉండింది. అయితే కొత్త ప్రాజెక్టులకు కొనుగోలుదారుల నుంచి వచ్చిన ఆదరణ చూస్తే ఒక్కసారిగా ఆయా కంపెనీలు రిలాక్స్ అయిపోయాయి. అంతేకాదు నిర్మాణ పనుల్ని జోరుగా జరిపిస్తున్న ప్రాజెక్టుల వైపు మళ్లీ కొనుగోలుదారులు వడివడిగా అడుగులేస్తున్నారు. రాజకీయ పరిస్థితులతో సంబంధం లేకుండా హైదరాబాద్ రియల్ రంగంలో అమ్మకాలు పెరగటం సానుకూల పరిణామం. మరి లేట్ చేయకుండా జిహెచ్ఆర్ లక్ష్మి అర్బన్ బ్లాక్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదామా? హైదరాబాద్ లోని కోకాపేట్ నియోపోలిస్ లో 63 అంతస్తుల ఆకాశ హమ్యాన్ని అట్టహాసంగా ఆరంభించింది జిహెచ్ఆర్ లక్ష్మి అర్బన్ బ్లాక్స్ రియాలిటీ. సుమారు 3,169 కోట్లతో 63 అంతస్తుల్లో 215 మీటర్ల ఎత్తైన స్కై స్క్రేపర్ అయిన ద క్యాస్కేడ్స్ నియోపోలిస్ అనే మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. హైదరాబాద్ లో విలాసవంతమైన జీవన విధానానికి సరికొత్త భాష్యం చెప్పేలా ఆధునిక ఆర్కిటెక్చర్ కు అద్దం పడుతూ పర్యావరణానికి అనుకూలమైన స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ కలిగిన సరికొత్త బ్యూటిఫుల్ ప్రాజెక్టే ది క్యాస్కేడ్స్ నియోపోలిస్. మరి ఇటీవల ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థకు చెందిన ప్రతినిధులు తమ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. మరి వారేం చెప్పారో మీరే ఒలుక్కేయండి. We are one of the partners in the Cascades Neopolis, which is an upcoming landmark project in the city. It's a skyscraper rising 63 floors in the city, and it has 5 towers all connected with sky bridges, and we have sizes varying from 2500 SFT to 4800 SFT, and this is an ultra luxury segment we are targeting, where we have plenty of features, and it's been completely designed by international consultants, where our architect is London based, UHA London, our landscape architect is Singapore based, Coopers Hill, and our interior designer is one of the world's biggest interior designer, Studio HPA, because we wanted to give that look and feel of a 5-star residence for the people living here. And the lifestyle which we are focusing on for this community is wellness, so we're also taking that to the next step by going for a well certification, which is similar to IGBC Platinum, which is also something we are targeting. So along with the IGBC, we are going for this well certification, which makes us the first project in South India to get this, and this enhances the well-being and the lifestyle and the quality of life of the residents, and takes it to another level. And we also collaborated with the world's biggest concierge service called Quintessentially, and we are super excited to bring them to Hyderabad with us. So this will also give us service-based living to the residents, which really enhances the quality of their life. Another focus is sustainability, since we are very environmentally conscious. Sustainability is something we take very seriously, so we are also so that has more parameters to enhance the quality of the building life along with the residents' life. So our RERA timeline to hand over is March 2030, and we intend to hand over many months before that for residents to go in and do their finishing works for their unit.
ఫ్లాట్ కల్చర్ అంతా మారిపోతుంది. ఇప్పుడు లివింగ్ స్టాండర్డ్స్ అన్నీ మారిపోతున్నాయి. ఇదివరకు లాగా ఒక ఫ్లాట్ ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ అనేది కాకుండా ఒక కమ్యూనిటీ లాగా తయారవుతుంది. రాబోయే రోజుల్లో మీకు ఇల్లు కావాలి అంటే గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్కి ఎక్కువ మంది మూవ్ అవుతారు. ఎకానమీ పెరుగుతుంది, లోయర్ ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అవుతుంది, మిడిల్ ఇన్కమ్ అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అవుతుంది, అప్పర్ మిడిల్ ఇన్కమ్ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ అవుతుంది. గేటెడ్ కమ్యూనిటీలో ఉండే అడ్వాంటేజెస్ తీసుకొని అందరూ కూడా అటే మూవ్ అవుతున్నారు. సెక్యూరిటీ అండ్ కావాల్సిన కమ్యూనిటీ అంటే ఒక సెక్యూర్డ్ విలేజ్ లాగా తయారవుతున్నాయి ఒక్కొక్క కమ్యూనిటీ. సో విలేజ్లో చిన్నప్పుడు మనకు ఉండే లైఫ్ స్టైల్ గేటెడ్ కమ్యూనిటీలో క్రియేట్ అవుతుంది. పెద్దవాళ్ళ వాళ్ళకి కొలీగ్స్ ఉంటారు, లేడీస్ వాళ్ళ కొలీగ్స్ ఉంటారు, అమ్యూనిటీస్ మీకు క్లబ్ జిమ్ అంటే విదిన్ కాంపౌండ్ మీరు బయటకు వెళ్ళకుండా చిన్నప్పుడు విలేజ్లో ఏం ఎన్విరాన్మెంట్ ఉండేదో అదంతా ఎంజాయ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ డ్రీము గేటెడ్ కమ్యూనిటీలోకి మూవ్ అవ్వాలని ఉంది అండ్ సెక్యూర్డ్ కూడా. ఆల్మోస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అందరం కూడా పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా టైటిల్ ఇన్ష్యూర్ చేస్తున్నాము, టైటిల్ క్లియర్ చేస్తున్నాము అండ్ ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ టీమ్ ఉంటుంది. వాళ్ళు రెంట్కి ఈవెన్ ఇన్వెస్టర్ కూడా రెంట్కి ఇచ్చుకోవాలన్నా అమ్మాలన్నా చాలా ఈజీ ప్రాసెస్ అయింది. కాబట్టి రాబోయే రోజుల్లో గేటెడ్ కమ్యూనిటీ విల్ బి ఆర్డర్ ఆఫ్ ద డే. లక్ష్మీ ఇన్ఫ్రా కూకట్పల్లిలో ఒక ప్రాజెక్ట్ చూస్తున్నాము, ఆల్వాల్లో ఒక ప్రాజెక్ట్ చూస్తున్నాము, సో కొండాపూర్లో కూడా ఒక ప్రాజెక్ట్ చూస్తున్నాము. ఇవన్నీ టైటిల్ క్లియరెన్స్ పర్మిషన్ స్టేజ్లో ఉన్నాయి. ఒకసారి అవ్వగానే మేము అనౌన్స్ చేస్తాం. ఆంధ్రాలో మేము ఒక 10 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం. స్టెబిలైజ్ అవ్వలేదు కదా, కొంచెం స్లోగానే ఉంది. బట్ ఇయర్స్ టు కమ్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది అని హోప్ చేస్తున్నాము. అది అక్కడ కూడా పొటెన్షియల్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లైక్ తెలంగాణ ఆంధ్ర కూడా పొటెన్షియల్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకనే మేము కంటిన్యూ చేస్తూ వస్తున్నాము బిజినెస్. అక్కడ ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని చూస్తున్నాం. ప్రాజెక్ట్ని మేము లాస్ట్ 1.5 year బ్యాక్ మేము ఆక్షన్లో ఈ ల్యాండ్ని పర్చేస్ చేసాము. ఇది నియోపోలిస్ లేఅవుట్లో కోకాపేట్లో ఉంది. ఇది ఈ ప్రాజెక్ట్ని మేము డిజైన్ చేసేటప్పుడు ఇది మేము వన్ ఆఫ్ ద ఐకానిక్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్కి మేము తీసుకురావాలని చెప్పి ఆల్ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ని మేము హైర్ చేసినాము. లండన్, సింగపూర్, యూకే, కెనడా ఇలాంటి ప్లేసెస్ ప్లస్ ఇండియాలో కూడా అన్ని టాప్ మోస్ట్ కన్సల్టెంట్స్ని కూడా మేము పెట్టి ఈ ప్రాజెక్ట్ని మేము తీసుకొచ్చాము. అప్పుడు ఇన్ ద ప్రాసెస్లో మేము ఈ ఐకానిక్ టవర్స్ క్రియేట్ చేయాలి కాబట్టి ఈ 63 floors అనే ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం. ఈ 63 floors మనకి 7 పార్కింగ్ లెవెల్స్ ఉంటాయి. ఈ ప్లస్ ఒక అమ్యూనిటీ లెవెల్ పోడియం లెవెల్ ఉంటుంది. అందులో ప్లస్ 54 మాత్రమే రెసిడెన్షియల్ ఫ్లోర్స్ ఉంటాయి. అందులో మళ్ళీ 55th లెవెల్ స్కై లౌంజ్ ఉంటుంది, మళ్ళీ హెలిప్యాడ్స్ లెవెల్ ఉంటుంది. సో కంప్లీట్గా మనం చూస్తే ఎంటైర్ ప్రాజెక్ట్లో 63 లెవెల్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్లో మొత్తం 5 towers ఉన్నాయండి. ఈ 5 ఒక్కో టవర్లో మేము ఒక 8 lifts ప్రొవైడ్ చేసాం. ఆ 8 lifts కూడా ఎలా డివైడ్ చేసామంటే 6 lifts వచ్చేసేమో ప్యాసింజర్ లిఫ్ట్స్, 2 lifts వచ్చేసి ఫైర్ కమ్ సర్వీస్ లిఫ్ట్స్. సో ఈ లిఫ్ట్స్ అన్నీ కూడా మనకి 63 floors ట్రావెల్ చేయాలంటే యాజ్ పర్ ఎన్బిసి నార్మ్స్ మనకి 60 secondsలో ఈ ఎనీ లిఫ్ట్ అట్ బాటమ్ 0 నుంచి 63 వరకు వెళ్ళాలి. అంటే అది స్పీడ్ ఇంపార్టెంట్. సో ఆ స్పీడ్ మేము ఆల్మోస్ట్ మా క్యాల్కులేషన్ ప్రకారం 4 meters/second అనే స్పీడ్లో మేము క్యాల్కులేట్ చేసుకొని ఈ 6 lifts కూడా మేము అన్నిటినీ కంబైన్ చేసాం. సో మీరు ఏ లిఫ్ట్ అయినా సరే మీరు బటన్ ప్రెస్ చేస్తే ఏ ఫ్లోర్లో ఉన్నా సరే ఆ నియరెస్ట్ లిఫ్ట్ అంటే ఒక 5 floors 10 floors ఉన్న నియరెస్ట్ లిఫ్ట్ ఆ స్పీడ్లో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని నెక్స్ట్ మీ వెళ్ళాల్సిన డెస్టినేషన్లో మీకు యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ద టైం లిమిట్ మీకు అక్కడికి రీచ్ అయిపోవచ్చు. కోకాపేట్లో సుమారు 7.34 ఎకరాలు డిజైన్ చేసిన ది క్యాస్కేడ్స్ నియోపోలిస్ ప్రాజెక్ట్లో 3 మరియు 4 బెడ్రూమ్ ఫ్లాట్లను డిజైన్ చేశారు. ఇందులో మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య సుమారు 1189. 3 bedroom ఫ్లాట్ల విస్తీర్ణం 2560 చదరపు అడుగుల నుంచి ఆరంభం కాగా 4825 చదరపు అడుగుల వరకు 4 bedroom ఫ్లాట్లను డిజైన్ చేశారు. 54 అంతస్తుల ఎత్తులో ప్రత్యేకంగా ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ కలిగిన 10 ప్రత్యేకమైన పెంట్ హౌస్లు ఉండటం విశేషం. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అనేక దశాబ్దాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ది క్యాస్కేడ్స్ ప్రాజెక్ట్ను సంస్థ డిజైన్ చేసింది. అందుకే ఈ ప్రాజెక్ట్ను అంతర్జాతీయ ఆర్కిటెక్ట్లు, ల్యాండ్స్కేపింగ్, ఇంటీరియర్ డిజైనర్లతో డిజైన్ చేశారు. దక్షిణ హైదరాబాద్లోనే ప్రప్రథమంగా వెల్ ప్రీ సర్టిఫికేషన్ సాధించిన ప్రప్రథమ ప్రాజెక్ట్ ఇదే కావటం విశేషం. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని చూసేద్దామా?
హైదరాబాద్లోని కోకాపేట్ నియోపోలిస్లో జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్ బ్లాక్ రియాలిటీలు కలిసి 63 అంతస్తుల ఆకాశ హర్మ్యాన్ని అట్టహాసంగా ఆరంభించింది. సుమారు 3,169 కోట్ల అంచనా వ్యయంతో 217 మీటర్ల ఎత్తులో ద కాస్కేడ్స్ నియోపోలిస్ మెగా స్కైస్క్రేపర్ ప్రాజెక్టును ఆరంభించింది. హైదరాబాద్లో విలాసవంతమైన జీవన విధానానికి సరికొత్త భాషను చెప్పేలా ఆధునిక ఆర్కిటెక్చర్కు అద్దం పడుతూ డిజైన్ చేసిన సరికొత్త బ్యూటిఫుల్ ప్రాజెక్టే ద కాస్కేడ్స్ నియోపోలిస్ కావడం విశేషం. హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంపాటలో ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్ బ్లాక్ రియాలిటీ ద కాస్కేడ్స్ ప్రాజెక్టును నిరాటంకంగా నిర్మించడానికి ఎస్బీఐ బ్యాంక్ దాదాపు 900 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. కాబట్టి ఈ ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేసేందుకు సంస్థ ప్రణాళికాబద్ధంగా అడుగులు ముందుకేస్తోంది. అత్యాధునిక లైఫ్ స్టైల్ని కోరుకునే వారి కోసం ఈ ఊబర్ లగ్జరీ ప్రాజెక్ట్ చక్కగా సరిపోతుందని సంస్థ ఘంటాపథంగా చెబుతోంది. సొంతిల్లు ఆలోచనలతో ఫ్లాట్స్ కొనేవారు కొందరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేస్తూ ఉంటారు ఇంకొంతమంది. మరి పెట్టిన పెట్టుబడి వర్కౌట్ అవ్వాలన్నా, రిటర్న్స్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్టేషన్స్ మించి ఉండాలన్నా కొనుగోలు చేసే ప్రాజెక్ట్స్ ఏ ప్రాంతాల్లో ఉందనే విషయంతో పాటు ఆ ప్రాజెక్ట్ డెవలపర్ ఎవరు, మార్కెట్లో వాళ్ళ స్ట్రేచర్ ఏంటనే పాయింట్స్ కూడా ఇంపార్టెంటే. సొంత ఇంటితో పాటు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఆలోచించే వారికి మేమున్నామనే భరోసా ఇస్తూ ఫైనెస్ట్ ప్రాజెక్టులను నిర్మిస్తుంది రాధే కన్స్ట్రక్షన్స్. తమ అనుబంధ సంస్థతో కలిసి కన్స్ట్రక్ట్ చేస్తున్న స్కై లగ్జరీ అపార్ట్మెంట్స్ ఓన్ హౌస్ డ్రీమ్ తో పాటు ఇన్వెస్ట్మెంట్ పరంగాను బెస్ట్ చాయిస్ గా నిలుస్తుంది. మరి స్కై లగ్జరీ అపార్ట్మెంట్స్ ఏ లొకేషన్ లో ఉందో, ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ ఏంటో మనము ఒకసారి చూద్దాం. కొల్లూరులో రాధే కన్స్ట్రక్షన్స్ వారి రాధే స్కై ప్రాజెక్ట్ 10 ఎకరాల్లో 7 టవర్లలో బెస్ట్ గ్రీనరీ ప్రాజెక్ట్. అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో రాధే స్కై. ఒక్కో టవర్ 23 అంతస్తుల్లో నిర్మాణం. 7 టవర్లలో మొత్తం 1419 ఫ్లాట్స్. 1325 నుంచి 1350 ఎస్ఎఫ్టీలో 2 BHK ఫ్లాట్స్. 1715 నుంచి 2300 ఎస్ఎఫ్టీలో 3 BHK ఫ్లాట్స్. రాధే స్కై ప్రాజెక్టులో మొత్తం 80కి పైగా ఎమ్యూనిటీస్. రాధే స్కై ప్రాజెక్టులో 2 లక్షల ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్. ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకుని రాధే స్కై ప్రాజెక్ట్. సిటీలోని అన్ని ప్రాంతాలకు చక్కని రోడ్ కనెక్టివిటీ. రాధే స్కై ప్రాజెక్ట్ లో కొనుగోలు చేయడం అంటే ఇంటిని ఓన్ చేసుకోవడమే కాదు, పెట్టిన పెట్టుబడికి గ్యారెంటీతో భవిష్యత్తు కూడా బంగారమయమే. ఎలా అంటారా? కోకాపేట్ సమీపంలో బడ్జెట్ ప్రైజ్ లో లగ్జరీ అపార్ట్మెంట్స్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? అది కూడా మోడర్న్ ఎమ్యూనిటీస్. 70 లక్షల నుంచి 1.5 కోటి పెడితే నగరంలో సెకండ్స్ లో కూడా పెద్ద ఫ్లాట్ రావట్లేదు. మరి అదే బడ్జెట్ లో న్యూ హౌస్, వెల్ మెయింటైన్ ప్రాపర్టీ, డెవలపర్ దగ్గర నుంచి డైరెక్ట్ గా కొనే ఛాన్స్ అంటే గోల్డెన్ ఆపర్చునిటీయే కదా. అలాగే ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ ప్రైమ్ ఏరియా కావడంతో భవిష్యత్తులో ఇప్పుడు పెట్టిన ధరకు 2-3 ఇంతలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. బయ్యర్లకు ఇంతకు మించిన బంపర్ ఆఫర్ ఉంటుందా మరి? రాధే స్కై ప్రాజెక్టులో ఒక్కో టవర్ను 23 అంతస్తులో డెవలప్ చేస్తున్నారు. మొత్తం 7 టవర్లలో 1419 ఫ్లాట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 2 BHKలో 1325 ఎస్ఎఫ్టీ నుంచి 1350 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. 3 BHKలో 1715 నుంచి 2300 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి. ఇక 3.5 BHKలో 2595 నుంచి 2610 ఎస్ఎఫ్టీలో ఫ్లాట్లను సిద్ధం చేస్తున్నారు. ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ప్రతి టవర్లోనూ 5 సెల్లార్స్ ను నిర్మిస్తున్నారు. ఇక రాధే స్కై ప్రాజెక్టులో గ్రీనరీతో పాటు 80కి పైగా ఎమ్యూనిటీస్ ను రాధే కన్స్ట్రక్షన్స్ అందిస్తుంది. మొత్తం ఎమ్యూనిటీస్ లో 30కి పైగా క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్, 30కి పైగా అవుట్డోర్ ఎమ్యూనిటీస్, 20కి పైగా స్టిల్ట్ ఎమ్యూనిటీస్ ను సంస్థ అందిస్తుంది. 2 లక్షల ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకు హైలైట్ గా చెప్పొచ్చు. టెన్నిస్ కోర్ట్, బాస్కెట్ బాల్ కోర్ట్, అవుట్డోర్ టేబుల్ టెన్నిస్, క్రికెట్ ప్రాక్టీస్ కోర్ట్, అవుట్డోర్ జిమ్, సైకిల్ ట్రాక్ తో పాటు జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కో వర్కింగ్ స్పేస్ తదితర ఎమ్యూనిటీస్ ను వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో డెవలప్ చేస్తున్నారు. ఇక క్లబ్ హౌస్ లో 150 సీటింగ్ సామర్థ్యంతో మల్టీపర్పస్ హాల్, 600 కెపాసిటీతో బ్యాంకెట్ లాన్, బిజినెస్ లాంజ్, కాన్ఫరెన్స్ హాల్, రీడింగ్ లాంజ్, రూప్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, డబుల్ హైట్ ప్రివ్యూ థియేటర్ తదితర సౌకర్యాలున్నాయి.
రాధే గ్రూప్ చేపట్టిన ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నుంచి సిటీలోని అన్ని ప్రాంతాలకు చక్కని కనెక్టివిటీ ఉంది. ఓఆర్ఆర్ ఫేసింగ్ తో డెవలప్ అవుతున్న రాధే స్కై ప్రాజెక్టు నుంచి అతి తక్కువ సమయంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అరగంటలో చేరుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో పాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కు 25 నుంచి 30 నిమిషాల్లోనే ఈ ప్రాజెక్టు నుంచి చేరుకోవచ్చు. అలాగే ఈ ప్రాజెక్టుకు సమీపంలో అంతర్జాతీయ విద్యా సంస్థలు, పలు కార్పొరేట్ ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. చక్కటి నివాసయోగ్యమైన ఈ ప్రాజెక్టును ఇన్వెస్ట్మెంట్ పరంగానూ చక్కని ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో టాప్ 5 నిర్మాణ సంస్థల్లో నిలిచే రాజపుష్ప ప్రాపర్టీస్ నగరంలోనే అతిపెద్ద క్లబ్ హౌస్ ను అట్టహాసంగా ఆరంభించింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల్ని నగర వాసులకు అందజేయడంలో ముందంజలో ఉండే రాజపుష్ప ప్రాపర్టీస్ నిర్మించిన క్లబ్ హౌస్ ని చూసి బయ్యర్లు ఆశ్చర్యపోయారు. తాము ఊహించిన దానికంటే అనేక రెట్లు అధికంగా క్లబ్ ఒడిస్సీని నిర్మించారని ప్రశంసించారు. మరి ఇందుకు సంబంధించిన స్పెషల్ స్టోరీని ఒకసారి చూసేద్దాం. 5 స్టార్ హోటల్ను తలపించే రీతిలో క్లబ్ హౌస్. హైదరాబాద్లో అతిపెద్ద క్లబ్ హౌస్ రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రొవిన్షియా. బయ్యర్లను ఆకర్షిస్తున్న క్లబ్ ఒడిస్సీ. రాజపుష్ప ప్రాపర్టీస్ నిర్మించిన ప్రొవిన్షియా ప్రాజెక్టులో క్లబ్ ఒడిస్సీని చూసిన వారెవరైనా వావ్ అనాల్సిందే. 5 స్టార్ హోటల్ను తలపించే రీతిలో ఈ క్లబ్ హౌస్ ను అత్యాధునికంగా తీర్చిదిద్దింది రాజపుష్ప ప్రాపర్టీస్. అసలు ఈ ప్రాజెక్టులోకి అడుగుపెట్టగానే కనిపించే విశాలమైన సెంట్రల్ పార్క్ ను చూస్తే ఎక్కడలేని సంతోషం కలుగుతుంది. హైదరాబాదులో సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో అత్యద్భుతంగా డిజైన్ చేసిన సెంట్రల్ పార్క్ ఇదేనని చెప్పొచ్చు. అటు ఆహ్లాదం, ఇటు అద్భుత నిర్మాణం రెండూ కలగలిసిన ప్రీమియం లైఫ్ స్టైల్ హైరేజ్ అపార్ట్మెంట్ ఇది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని నార్సింగిలో 23.75 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో G+39 అంతస్తులతో 11 హైరేజ్ టవర్లు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. 1370 చదరపు అడుగుల నుంచి 2660 చదరపు అడుగుల మధ్యలో 2-3 BHK ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్లు అందుబాటులోకి రానున్నాయి. 1370 చదరపు అడుగుల్లో 2 BHK ఉండగా 1715, 2020, 2335, 2660 చదరపు అడుగుల్లో 3 BHK అపార్ట్మెంట్లు లభిస్తాయి. రాజపుష్ప ప్రాపర్టీ సంస్థ ప్రొవిన్షియా ప్రాజెక్టులో ఒడిస్సీ క్లబ్ హౌస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పులల గోపీచంద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఏమన్నారో మీరే లుక్కేయండి. ఇక్కడికి రమ్మన్నప్పుడు యాక్చువల్లీ బయట నుంచి ప్రాజెక్ట్ చూస్తే చాలా బాగా అనిపించింది, కానీ లోపలికి వచ్చి చూస్తే ఇంకా బాగుంది. వెరీ వెరీ హ్యాపీ టు రాజపుష్ప. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది రెసిడెంట్స్ ఆఫ్ రాజపుష్ప. ఐ స్టే ఇన్ ఇటర్నా. సో ఇట్స్ బిన్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. హౌసింగ్ అనేది ఎస్పెషలీ వాట్ కోవిడ్ has shown us is that it's very very important for us to relax and to get back to our home and nest. And at this time when Hyderabad is growing over the last few years, to have good housing, good projects to come by. So it's a wonderful to have this project, to have 6 badminton courts, to have indoor air-conditioned badminton courts, basketball courts, viewing theatres, and a host of other gym and other facilities available to residents is something remarkable. I congratulate the Rajapushpa group for this wonderful effort. The time we have been waiting for to open the clubhouse. This is what we have aimed during the peak COVID period. We purchased this land at the time when COVID came in. And once we were in the house staying together for almost 3 months without going out, we thought, how can we design something if this kind of thing comes in for residents who have to stay here
say, they can have a total life, good life experience staying here, and we are happy that the outcome of the design has come out well. And we thank all the residents who have kept faith in us, and we thank all of our colleagues who have been part of us right from the day one, and we thank you very much. You have done an excellent job. Let's keep doing the same thing in other projects, and we will strive for better things in the future. Thank you all very much for coming in. Thank you. తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది. అందులోనూ హైదరాబాద్లో నిర్మాణ రంగం చతికిల పడిపోయింది. రియాలిటీ మార్కెట్ అనుకున్నంత మేర ముందుకు వెళ్ళటం లేదు. మరి ముఖ్యంగా భాగ్యనగరంలో ఇళ్ల అమ్మకాల్లో స్తబ్దత నెలకొంది. గత 2 ఏళ్లుగా ఎక్కడ చూసినా వినిపించే మాటలివి. అవును, ఇందులో ఖచ్చితంగా కొంత వాస్తవం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అందుకు చాలా కారణాలున్నాయని రియాలిటీ రంగ నిపుణులు చెబుతున్నారు. రేవంత్ సర్కార్ విధానాలు, హైడ్రా ప్రభావం, అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయిన ధరలు, ఇలా నిర్మాణ రంగం స్లో డౌన్ అవ్వడానికి అనేక కారణాలు చెప్పొచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టాకే రియల్ ఎస్టేట్ రంగం చతికిల పడిపోయింది అనేది టాక్. ఏ ప్రాజెక్టు నిబంధనల మేరకు నిర్మించారో, ఏ నివాస ప్రాజెక్టు రూల్స్కి విరుద్ధంగా ఉందో తెలియక చాలామంది అయోమయంలో పడిపోయారు. మరీ ముఖ్యంగా చెరువులు, జలాశయాలు ఉన్న చోట ఇళ్లంటే కొనుగోలుదారులు వణికిపోతున్నారు. భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, తద్వారా ఇళ్ల ధరలు ఆకాశాన్నంటడం వంటి పరిస్థితుల కారణంగా హౌస్ సేల్స్ పడిపోయాయి. సైలెంట్ మాత్రమే కాదు, వందల కొద్దీ చిన్న నిర్మాణదారులు ఈ రంగం నుంచి తప్పుకున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వివాదాలు ఉన్న స్థలాల్లో నివాస ప్రాజెక్టులు నిర్మించే బిల్డర్లు. అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే అనధికార ప్రాజెక్టులు చేపట్టేవారు. అనుమతులు రాకముందే ప్రీలాంచ్ సేల్స్ పేరుతో ఇళ్లను అమ్మే బిల్డర్లు. ఈ రంగం నుంచి చాలా మంది తప్పుకున్నారు. ఇంకా కొందరు చిన్న చిన్న నిర్మాణదారులు నిర్మాణ రంగం నుంచి వైదొలుగుతున్నారు. గత 2 ఏళ్లుగా హైదరాబాద్లో నిర్మాణ రంగం పడిపోవటంతో సుమారు 300కు పైగా చిన్న చితక బిల్డర్లు ఈ రంగం నుంచి తప్పుకున్నారని అనధికార లెక్కలు చెబుతున్నాయి. ఇందులో చాలా వరకు కేవలం స్థలాన్ని చూపి ప్రీలాంచ్ ఆఫర్లో ఇళ్లను అమ్మేవాళ్లు, నిబంధనలు పాటించకుండా ఇళ్లను నిర్మించేవాళ్లు, ఇంటి కొనుగోలుదారుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి సకాలంలో ప్రాజెక్ట్ని చేపట్టకుండా ఇబ్బందులకు గురి చేసే బిల్డర్లంతా సైడ్ అయిపోయారు. దీంతో ఇప్పుడు మార్కెట్లో నిఖార్సైన నిర్మాణదారులు మాత్రమే మిగిలిపోయారు. మార్కెట్లో పేరున్న బిల్డర్లు, రియల్ రంగంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా ప్రాజెక్టుల్ని పూర్తి చేసే నిర్మాణ సంస్థలు, ఇళ్ల నిర్మాణ నాణ్యతలో రాజీపడని వారు, సకాలంలో ఇంటి కొనుగోలుదారులకు గృహాలను డెలివరీ చేసే బిల్డర్లే మార్కెట్లో ఇప్పుడు నిలబడ్డారు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడే నిర్మాణ సంస్థలు సుమారు 100కు పైగా ఉంటాయని అంచనా. అందులో చాలామంది బిల్డర్లకు మంచి రెప్యుటేషన్, ట్రాక్ రికార్డు ఉంది. కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇంటి కొనుగోలుదారులు కట్టిన ప్రతి పైసాకు న్యాయం చేసేలా చెప్పిన విధంగా ఇంటిని నిర్మించి సకాలంలో కస్టమర్లకందించే కొద్దిమంది బిల్డర్లే హైదరాబాదు నిర్మాణ రంగంలో నిలబడ్డారు. జనాలను మభ్యపెట్టి గాల్లో మేడలు కట్టే బిల్డర్లు మార్కెట్ నుంచి పారిపోయారు. ఇక మిగిలింది మాత్రం నిజమైన నిఖార్సైన నిర్మాణదారులు మాత్రమే. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ నిర్మాణ రంగం కాస్త డౌన్ అయినా నిర్మాణ రంగానికి మాత్రం మంచి జరిగింది అన్న టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా నిలదొక్కుంటుంది. గత కొన్నాళ్లుగా చతికిలపడ్డ గ్రేటర్ నిర్మాణ రంగం క్రమంగా కోలుకుంటోంది. హైదరాబాద్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు మే నెలలో స్వల్పంగా పెరిగి రియల్ ఎస్టేట్ మార్కెట్ మెల్లమెల్లగా వృద్ధి చెందుతున్నట్లు స్పష్టమవుతోంది. నగరం ఆర్థిక కార్యకలాపాలకు, ఉద్యోగ అవకాశాలకు కేంద్రంగా మారటంతో ఇక్కడ సొంతింటి కల నెరవేర్చుకోవాలని చూసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2024
మే నెలలో 6,062 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ ఏడాది మేలో అది 6,177కు పెరిగింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఇళ్ల అమ్మకాల్లో 2% వృద్ధి కనిపిస్తుంది. నెలవారీ ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో 5% మేర ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. హైదరాబాదులో ₹1,00,00,000 లేదా అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే గృహాల రిజిస్ట్రేషన్ల వాటా భారీగా పెరిగిందని నైట్ ఫ్లాంక్ తమ నివేదికలో పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో గల ₹1,00,00,000 ధరల శ్రేణి ఇళ్ల అమ్మకాల వాటా గత సంవత్సరం 14% ఉండగా ఇప్పుడు 19%కి పెరిగింది. ఇది హైదరాబాదులో ప్రీమియం లగ్జరీ ఇళ్లకి డిమాండ్ పెరుగుతోందని స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో హైదరాబాదులో ₹50 లక్షల లోపు 50 లక్షల నుంచి ₹1,00,00,000 విలువైన ఆస్తుల లావాదేవీలు స్వల్పంగా తగ్గాయి. ఇక భాగ్యనగరంలో చదరపు అడుగు సగటు ధర 4,514గా ఉండగా గత ఏడాది 2024తో పోలిస్తే 10% పెరిగింది. తెలంగాణలో రిజిస్ట్రేషన్ల వాటాలో రంగారెడ్డి జిల్లా 48%తో అగ్రస్థానంలో నిలవగా మేడ్చల్, మల్కాజిగిరి 37%, హైదరాబాద్ 15% వాటా కలిగున్నాయి. 2,000 చదరపడుగులు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన పెద్ద ఇళ్ల రిజిస్ట్రేషన్స్ వాటా 18%గా ఉంది. ఇది విశాలమైన నివాస స్థలాలకు ప్రాధాన్యతనిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని సూచిస్తోంది. హైదరాబాదులో ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతూ ఉండడంతో ఇంటి కొనుగోలుదారులు శివారు ప్రాంతాల వైపు చూస్తున్నారు. దీంతో క్రమంగా నగర శివారు ప్రాంతాల్లో నిర్మాణ సంస్థలు భారీ ఎత్తున నివాస ప్రాజెక్టుల్ని చేపడుతున్నాయి. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ఇంటి కొనుగోలుదారులు ఔటర్ రింగ్ రోడ్, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్య తమ స్థిర నివాసం ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో సిటీ ఔట్స్కర్ట్స్లో వందల సంఖ్యలో నివాస ప్రాజెక్టుల్ని మొదలు పెడుతున్నారు బిల్డర్లు. చూసారుగా, ఇది ఈనాటి మన జిహెచ్ఆర్ లక్ష్మి అర్బన్ బ్లాక్స్ రియల్ ఎస్టేట్ గురు ఎపిసోడ్. సహ సమర్పణ సైబర్ సిటీ డెవలపర్స్, రాధే గ్రూప్, సాకేత్ గ్రూప్. మరి వచ్చే వారం మరో ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ మాధురి సైనింగ్ ఆఫ్. బాయ్.